విశాఖ చేపల రేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జూలై 1న ఫిషింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులు సముద్రంలోకి గంగవరం పోర్టు వైపుగా చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకుని శనివారం తిరిగి వస్తుండగా బోటు తిరగబడటంతో వాళ్లంతా సముద్రంలో చిక్కుకున్నారు. బోటు డ్రైవర్ కమ్ ఓనర్ కారు చిన్న ప్రాణాలతో బయటపడగా మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, నౌకాదళ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. కారు చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన బోటు యజమాని కారీ చిన్న, సీతోడు, చిన్నయ్య, అప్పలరాజు, గరగయ్య, చిన్న అమ్మోరు, భీమిలి మండలం నాగమయ్యపాలెంకు చెందిన బండియ్య ఉపాధి కోసం ఆయా గ్రామాల నుంచి వచ్చి విశాఖ పాత నగరంలోని జాలరిపేట జబ్బార్ తోటలో నివసిస్తున్నారు. వీరందరూ ఈ నెల 1న 83వ నంబర్ బోటులో విశాఖ చేపల రేవు నుంచి వేటకు బయలుదేరారు. తిరిగొస్తుండగా చేపల రేవుకు అటు 10 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఎత్తైన అల బోటును బలంగా కొట్టడంతో తిరగబడిపోయింది. 7 మత్స్యకారులు తిరగబడిన బోటును పట్టుకుని రాత్రి 9 గంటల వరకు సాయం కోసం ఎదురు చూశారు. ఆధారంగా ఉన్న బోటు చివరికి మునిగిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈత కొడుతూ తేలియాడే ప్రయత్నం చేశారు. ఇంతలో పోర్టు యాంకరేజ్ పాయింట్ లో ఉన్నటువంటి యూనివర్సల్ వెల్త్ అనే మర్చెంట్ నౌక కనిపించడంతో నలుగురు దాని వైపుగా వెళ్లారు. సమీపంలోకి వెళ్లిన బోటు యజమాని కారి చిన్నను నౌక సిబ్బంది రక్షించగలిగారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సహాయక చర్యలు ప్రారంభించింది. చివరిసారిగా వచ్చిన సిగ్నల్స్, బోటు ప్రయాణించిన దిశ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. బోటు యజమానిని రెస్క్యూ చేసిన చోట పలుమార్లు పరిశీలించినా ఎవరి ఆచూకీ దొరకలేదు. మరొక ఫిషింగ్ బోటు పోయిన నెల 22వ తారీఖున ప్రారంభమయ్యి ఇక్కడ స్టార్ట్ అయ్యి పూరికి తీర ప్రాంతంలో అది మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల అక్కడ ఆగిపోవడం జరిగింది. సో దాదాపుగా 6 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు ఆ బోటు ఇంజిన్ ఫెయిల్ అయిపోవడంతో అక్కడ సముద్రంలోనే ఉన్నారు. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండడం, అదేవిధంగా సైక్లోన్ వార్నింగ్ ఉండడం ద్వారా ఆ బోటులో ఉన్నటువంటి ఫిషర్మెన్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్నటి నుంచి వారిని రెస్క్యూ చేయడం కోసం కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ మెరైన్ పోలీస్ వారు, అదేవిధంగా కోస్ట్ గార్డు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో నిన్న ఆ పక్కనే ఉన్నటువంటి ఒక విశాఖపట్నంకు సంబంధించినటువంటి ఫిషింగ్ బోట్లోకి ఈ 10 మంది కూడా ఆ బోట్లోకి వెళ్లడం జరిగింది. వారిని ఈ రోజు తీర ప్రాంతానికి తీసుకురావడం కోసం అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ షిప్ వాళ్ళ దగ్గరికి వెళ్లడం జరిగింది. ఆ కోస్ట్ గార్డ్ షిప్ ఎస్కార్ట్ తో మన ఫిషర్మెన్ కి సంబంధించినటువంటి బోటు ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అష్టరంగ అనేటువంటి మెరైన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఆ జెట్టి దగ్గరికి వెళ్లడానికి ప్రారంభమైంది. దాదాపుగా 11:30 ఆ ప్రాంతంలో అది ఆ ప్రాంతానికి రీచ్ అవడానికి దాదాపుగా సాయంకాలం 4-5 గంటల ప్రాంతంలో రీచ్ అవుతుంది. అక్కడ కనుక ఒకవేళ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే ఆ పారాదీపు పోర్ట్ లో ఉన్నటువంటి హార్బర్ దగ్గరికి అది చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ బోట్ లో ఉన్నటువంటి 20 మంది ఫిషర్మెన్ ఉన్నారు. ఒరిజినల్ గా మెకానికల్ ఫెయిల్యూర్ అయినటువంటి బోట్ లో వాళ్ళు 10 మంది, ఇప్పుడు ఏదైతే రెస్క్యూ చేసిందో ఆ బోట్ లో ఉన్నటువంటి 10 మంది 20 మంది కూడా ఫిషర్మెన్ ని సేఫ్ గా ఇక్కడికి తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎవరైతే 6 ట్రేస్ అవ్వలేదో ఇంకా వాళ్ళ గురించి హెలికాప్టర్స్ అండ్ కోస్టల్ షిప్పింగ్ వెజల్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ నేవీ గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా మనం ఎవ్రీ 2 hours కమాండెంట్స్ రిలేటెడ్ టు కోస్ట్ గార్డ్ తో కాంటాక్ట్ లో ఉండడం జరిగింది. అప్డేట్స్ కూడా జిల్లా యంత్రాంగం ద్వారా జిల్లా యంత్రాంగానికి వాళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు స్వయంగా వాళ్ళందరితో కూడా కాంటాక్ట్ ఉన్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో స్టేట్ పోలీస్ తరఫున కూడా కాంటాక్ట్ లో ఉండడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ ను కూడా స్టేట్ పోలీస్ తరఫున కూడా విజిట్ చేసి వాళ్ళ తరఫున కూడా ఉన్నారు. కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు. ఈ రోజు కూడా హెలికాప్టర్స్ అండ్ వెజల్స్ ఉపయోగించి కంటిన్యూస్ గా చేస్తున్నామని చెప్పి కూడా మనకి అప్డేట్ వచ్చింది. అయితే అది అందరూ మీ అందరికీ తెలుసు, ఓషన్ అనే కరెంట్స్ అనేవి ఇప్పుడు రఫ్ వెదర్ ఉంది కాబట్టి దాంట్లో మొత్తం ఎక్కడికి వెళ్ళిందో
ఎటువైపు వెళ్ళారో ఆ ఏరియా మొత్తం గాలింపు చర్యలు చేపట్టాలి కాబట్టి మొత్తం ఏరియా కూడా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. కాబట్టి ఎనీ అప్డేట్స్ వచ్చి మన డిస్ట్రిక్ట్ యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి ఎవరీ 2 hours కూడా చేపడుతున్న ఏవైనా అప్డేట్స్ ఉంటే, ఎవరైనా దొరికినట్లయితే అప్డేట్స్ దొరికారా లేదా అనేది కూడా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ 2 hours కూడా మనము ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. కంటిన్యూస్ గా యంత్రాంగం కూడా వాళ్ళతో టచ్ లో ఉంది. ఏదైనా ఆరుగురు గురించి ఏదైనా జాడ తెలిసినట్లయితే తప్పనిసరిగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దానికి అది వేరే నేవల్ కమాండ్ తో కాంటాక్ట్ లో కలెక్టర్ గారు స్వయంగా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ మనం మాట్లాడడం జరుగుతుంది. మొత్తం ఆ ఏరియా అంతా కూడా వాళ్ళు సెట్ చేస్తున్నారండి. అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నెంబర్స్ మీకు మనం చెప్పలేం కదా, కానీ లొకేషన్ ఈజ్ ఐడెంటిఫైడ్. అంటే లొకేషన్ అంటే ఎక్కడ జరిగింది, మొత్తం ఎంత ఏరియా మొత్తాన్ని కూడా సెట్ చేస్తూనే ఉన్నారు.